నమస్తే, వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. ఖబర్దార్ బీసీ కాలనీ జోలికి వస్తే ఖబర్దార్. పద్మశాలి బీసీ కాలనీలో కబ్జాలపై పోలీసులకు, ఎంఆర్ఓకు కాలనీ వాసులు కంప్లైంట్. కబ్జాదారుల బెదిరింపులతో బతకలేమంటూ మొర. మా జాగాల్లో ఇళ్లు కట్టుకుంటే డబ్బులు వసూలు చేస్తున్నారు. వారి ఆకడాలు ఇక తట్టుకోలేమయ్యా. మాకు న్యాయం చేయండి. మాకు ప్రాణం భయం ఉంది. మహిళల్ని చూడకుండా గలీజ్గా తిడుతున్నారని, న్యాయం చేయకుంటే నిరాహార దీక్షకు దిగుతామని హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీలోని నిరుపేద పద్మశాలి కులస్తులు రోడ్డెక్కారు. పేదల కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిలో ఇండ్లు నిర్మించుకుంటే ఎస్సీ కులానికి చెందిన కొందరు భయభ్రాంతులకు, బెదిరింపులకు పాల్పడుతూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీసీ కాలనీ కుటుంబాలంతా కమలాపూర్ పద్మశాలి పట్న కమిటీ ఆధ్వర్యంలో దండుకుంటాయి. మంగళవారం కమలాపూర్ పోలీస్ స్టేషన్లో, రెవెన్యూ కార్యాలయంలో సదరు బాధితులపై కంప్లైంట్ చేసి న్యాయం చేయాలని వేడుకున్నారు. బీసీ కాలనీలో 122 మందికి 1987లో ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయిస్తే కమలాపూర్కు చెందిన కొంతమంది ఎస్సీ కులస్తులు కాలనీ వాసులను కొద్ది సంవత్సరాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ఇండ్లు కట్టుకుంటే మాకు చెందిన భూమి అంటూ ఇంటి నిర్మాణాలు ఆపుతూ ఇబ్బందులకు గురి చేయడంతో పాటు డబ్బులు డిమాండ్ చేయడంతో కొద్ది సంవత్సరాలుగా అప్పులు చేసి మరీ డబ్బులు చెల్లించామని, మహిళల్ని చూడకుండా దురుసుగా మాట్లాడటంతో పాటు పద్మశాలి కులస్తులను కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అతని ఆగడాలు భరించలేక ఇవాళ మీకు ఫిర్యాదు చేస్తున్నామని, అతని వేధింపులతో ఇక మేము బతకలేమని, మాకు ప్రాణభయం ఉందని వెంటనే పూర్తి స్థాయి విచారణ జరిపించి అతని బాధల నుండి మమ్మల్ని విముక్తి చేయాలని, కబ్జా చేసిన భూములను కాపాడాలని బీసీ కాలనీ కుటుంబాలు ఆఫీసర్లను వేడుకున్నాయి. మాకు న్యాయం చేయకుంటే ఇంటిల్లిపాదితో కలిసి నిరాహార దీక్షకు పూనుకుంటామని, మాకు న్యాయం చేయాలని బీసీ కాలనీ వాసులంతా ఆఫీసర్లను కోరుతున్నారు. మాది అని అన్నాడు మేడం. ఏమనంటే మాది అని అంటాను. మాది మా ఇళ్ళ అసలు మేము ఇచ్చి మీ ఇళ్ళలో మొత్తామని అంటారు. खबरदार 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 जय मार्कंडेय जय मार्कंडेय పద్మశాలీల ఐక్యత పద్మశాలీల ఐక్యత జై మార్కండేయ ఇక్కడ ఎట్లెట్లుంటారో మీరు ఎట్లా చేస్తారో మేము చూస్తాం. ఎట్లా మాట్లాడే ఇది మాది ఉండదు, ఇది మాది ఉండదు అనే వీడ కడతాం ఆడగడతాం అని వస్తారు. కట్టుకొని ఇస్తలేరు వాళ్ళు. దేవుని గుడి కానీ కూడా మేము ప్లేస్ తీసుకొని కట్టుకుంటా అంటే దేవుని గుడి కూడా కట్టలేదు అని లడాయి కట్టారు. అప్పుడు అదే సైకిల్ తీసుకున్నప్పుడు ఆడ పల్లెల్లో వాళ్ళు ఎక్కడ ఉన్న సొచ్చిన కానీ వాళ్ళు రారు. మా దేవుడు కొంచెం ప్లేస్ ఉన్నా అది మాదే అంటాను, ఎక్కడ ప్లేస్ ఉన్నా మాదే అంటాను. మేము మాదే ఆ జాగా మీది కాదు, మీకు ఎవరు ఇచ్చిల్లు, ఎవరు రాసి ఇచ్చిల్లు. అంటే 340 మాకు పేదవాళ్ళకి ఇచ్చింది 100, మాకు 14 ఎకరాలే. ఇలా మాకు అసైన్మెంట్ అయితే ఇచ్చింది. వేరే వ్యక్తుల వాళ్ళకి అసైన్మెంట్లు అయితే ఏది లేదు, మా మీద దాడి చేస్తున్నారు. ఇది మీకు చెప్పేది మన సంఘం. మాకు లేఅవుట్స్ వాడు వసూలు చేసిన వ్యక్తుల గురించి ఇది మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ సమాధానం. రేపు కాకపోతే మీ కలెక్టర్కి ఇస్తాము, హెచ్ఆర్సీలో, హైకోర్టులో నేను వేస్తా. ఎక్స్ఎంపీసీ నేను మీరు దీన్ని నోట్ ఫైల్ చేసి సార్కి చెప్పండి. సార్కి వివరిస్తా అనుకున్నాను. ఇది ఆశామాసి కాదు. మా పేద వాళ్ళకి ఇచ్చినా ఇవ్వలేదా? మనం 895 మనం 340 ఎకరం ఉందా లేదా? వీళ్ళు 14 ఎకరాలకు ఇచ్చిన బెనిఫిట్స్ కాదా? భూక పరిశీలన చేయాలి మేము అనేది. ఒక్కొక్కళ్ళు మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎన్ని వసూలు చేస్తే మా దగ్గర ఉన్నది, అది మేము వదలేము. మా పేదవాళ్ళ గురించి మాట్లాడతాను. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల్ పద్మశాలి నిరుపేద కుటుంబాలకు చెందిన వాసనం సార్. మేము మాకు చేనేత కార్మికులమై ఉండి మాకు నిలువ నీడలేక మేము అప్పటి ప్రభుత్వాన్ని కోరగా మాకు దామోదర్ రెడ్డి హయాంలో
గవర్నమెంట్ 14 ఎకరాల 26 గుంటలు మాకు అసెంటు భూమి మాకు ప్రకటించడం జరిగింది. అందులో మా ఒక కుటుంబానికి సంబంధించి ఎవరైతే ఇండ్లు లేవో వాళ్లకు ఒక్కొక్క కుటుంబానికి 2 గుంటల చొప్పున మాకు ఇవ్వడం జరిగింది. దానిలో మేము ఇండ్లు కట్టుకొని కూడా దాదాపు ఇప్పటికి 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల నుండి మమ్మల్ని ఈ కమలాపూర్కు చెందిన ఎస్సీ వాళ్ళు పుల్ల రాజయ్య వారి కుటుంబము, పుల్ల రాజు, గోపి, ఇంకా ఎవరు రఘుపతి, సురేందర్ అనే వీళ్ళు అది మాది జాగా, మా జాగాలో మీరు ఇల్లు కట్టుకున్నారు, మీరు ఎన్నటికైనా మీరు పోవాల్సిందే, మీరు ఇట్నుంచి నడవద్దు అట్నుంచి నడవద్దు అని మమ్మల్ని రకరకాలుగా ఇబ్బందుల పాలు చేస్తున్నారు, భయపట్టిస్తున్నారు. అప్పుడు మాకు వెళ్ళాక కట్టుకోని వాళ్ళను ఇప్పుడు మేము కట్టుకుంటామని వాళ్ళు కట్టుకుంటా అంటే వాళ్ళ ఇండ్లను కట్టనీయకుండా పైసల కోసం డిమాండ్ చేస్తున్నారు. ఎవరు కట్టుకుందామని అన్నా కానీ ఈ జాగా మీది కాదు, ఇది మాది, మా తాతల్ని అని చెప్పుకుంటూ వాళ్ళ దగ్గర 10,000 20,000 జమ చేస్తూ మమ్మల్ని రకరకాలుగా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఏమన్నా అంటే మీరు ఎట్లా ఉంటారో మేము చూస్తాం అని కూడా మమ్మల్ని, మాకు ప్రాణ భయం ఉంది సార్. మమ్మల్ని మేము ఈ విషయాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మమ్మల్ని కాపాడమని మేము వేడుకుంటున్నాం సార్.